చెప్పండి అన్న, ఏ బుక్స్ కావాలో. क्या है मिल सकता है? ఈ బుక్ ఆగన్న చూసొస్తా. If your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. If you start shit, you'll be heartless in the darkness. Torn apart quick, you left scars ripped. You'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. अरे नागोडी बेतिन्नी का ఏమ్రా, ఏం సంగతి నవ్వుతున్నారు? నువ్వేంద్రా ఎడవచ్చినావు, డైపర్ వేసుకోలే? అరే నీలాతోనే బిస్కెట్ వేసిన నోట్లా. మీరు ఇంకా చిన్న పొరలారా ఆ నోట్లో అది పెట్టిండి ఇది పెట్టడం చెప్పడానికి. చీ, ఏంద్రా ఇది? కాదు కాదు, ఎన్ని రోజులు అవుతుందిరా ఆడొచ్చి పుషప్స్ కొట్టనే రాదు. పుషప్స్ ఆరా అవి? అరే నేను కంటిన్యూస్ గా 10 కొడతారా బాయ్ ఇప్పుడు. స్నాపులు చూడరు ఒకసారి. ఏం ఫుడ్ స్నాపులు రా రోజు అవి? వారానికి 7 రోజులు బయటనే తింటాడు రా. ఏం పిజ్జాలు బర్గర్లు ఏం స్నాపులు రవి? అదే వీడు వర్కౌట్ చేస్తుంటే నవ్వుతుర్రా ఇన్ ఫ్రెండ్స్. అసలు వీడే పెద్ద సల్లుగాడు, వీని ఫ్రెండ్స్ ఈయనకన్నా పెద్ద సల్లుగాడు. అరే వాంతో తిరగడం మానేయరా. అరే నువ్వు లేచి పుషప్ చేయబే. చేస్తున్నారా భయ్? ఇంకెన్ని క్యాలరీస్ ఉన్నాయరా? ఇంకా 120 క్యాలరీస్ ఉన్నాయరా. పదా. అరే జాగింగ్ పోదాం రా. ఏ ఇక నా వల్ల కాదురా. అరే నీకన్నా ముసలోళ్ళు బెటర్ రా. పార్క్లో చూడు ఎంతమంది చేస్తుర్రో రోజు. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is సిటీలో మళ్ళీ మొదలైన వరుస కిడ్నాపులు. పోలీసులు వెతుకుతున్నారు కానీ ఇంకా ఒక్కరు కూడా దొరకట్లేదు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రే మొన్న మన సార్ కనిపించిండ్రా. ఆహా, ఏమంటుండ్రా? ఏం మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు, జాబ్ వచ్చినా నవ్వుతున్నాడు ఒకటే. అరే బయట సిచ్యువేషన్ చూసినావారా ఎట్లుందో అసలు. ఒక్క వాకిన్ ఇంటర్వ్యూ పెడితే 100లో 1000లో వస్తున్నారా ఉన్న 20 సీట్లకి ఇచ్చే 3 లక్షలకి. అరే అయినా మనకి ఏం చెప్పిర్రా స్కూల్ ఉన్నప్పుడు? 10th అయిపోతే ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. ఇంటర్ పోతే ఏంద్రా, ఇంటర్ పోతే ఫస్ట్ డే నుంచేరా ఇప్పుడే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్, ఆ పాయింట్ ఈ పాయింట్ అని చెప్పారు. సర్లే ఇంకేం చేస్తామని మంచి కాలేజ్లో సీట్లు తెచ్చుకుంటే 4th ఇయర్ అయిపోయేసరికి జాబులు లేవంటారేంద్రా.
ఏ ఇయర్కి ఒకటేసారి ఏప్రిల్ ఫుల్ అవుతున్నాం అనుకుంటున్నాం రా, కానీ 20 ఏళ్ళ నుంచి అయితేనే ఉన్నాం మనం. మన బ్యాచ్ దరిద్రం రా. మనం ఇంటర్కి వచ్చినామా కోవిడ్ పాడైంది, బీటెక్ వచ్చినామా రెసిషన్ పాడైంది. చీని రావు కాలంలో పుట్టినట్టున్నాం రా మనం. అయ్యుంటది. మళ్ళేమన్నాడో తెలుసారా, కొందరికి వచ్చినాగా మీకెందుకు రాలేరా అన్నాడు. 10 మందిలో 3 వస్తే వచ్చినట్టారా? ఎప్పుడేమనుకున్నా 1% కూడా ఫరక్ పడదు అసలుకి. ఏ తోపురా అయినా మనం అసలు ఎంతమందికి ఎన్ని వేయలేరా మనం అసలు. రోజుకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో తెలుసారా. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉండే, 10 మంది ఉండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఇంకా అయిపోలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ ఫ్రెండ్ గానీ స్టంట్ అయిందన్నావు గారా? ఆడు మొన్న బాత్రూమ్ లోకి 12 o'clock ఫోన్ పట్టుకొని పోయిండ్రా. కరెక్ట్ బయటకు వచ్చే టైంకి అలా అయ్యి వచ్చిండు. బాత్రూమ్ పోతుంటే రైట్ హ్యాండ్ ఎందుకు పచ్చుకుందిరా అని అడిగిండు. అయిపోయా ఆడికి బొగ్గ అయిపోయాడు. లల్లుబాయ్ ఆజా ఆజా ఆజా. అన్నా నమస్తే. నమస్తే తీసి. నిన్న ఫోన్ చేసేలా అయిపోలేదురా. టైంకి రమ్మన్నారా నీకు? షార్ప్ 5:30కి ఉండమన్నా. నైట్ పనుకునే వరకు లేట్ అయింది, అలారం పెట్టుకోవడం మర్చిపోయినారా. అరే వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు రా. వాట్? నీలాంటోడే పెళ్లికి రిసెప్షన్ కి రాకుండా ఫస్ట్ నైట్ కి వచ్చిండంట. చీ నీ అవ్వ ఏం గలీజాని ఉన్నావురా. లొకేషన్ దొరికేసిందిరా. రే స్కూటీ తీసి మర్చిపోయినరా. జస్ట్ 1 minute బ్యాకే ఫోన్ ఆన్ చేసిండ్రా. లొకేషన్ ఎడా? నువ్వేమాత్రం పానిక్ కాకు. వాడు కొంచెం డౌట్ వచ్చినా వాడు మిస్ అయిపోతాడు. వాడు పెట్టిన లొకేషన్కి నువ్వు రీచ్ అయిపో. ఆల్రెడీ వాడి ఫోన్ ట్రాకింగ్లో ఉంది. వాడు ఏం చేసినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడు పెట్టిన లొకేషన్కి నువ్వు రీచ్ అయిపో. వాడు పెట్టిన లొకేషన్ బస్ స్టాప్. వాడు ఏ టైంలో అన్నా రావచ్చు. మన హ్యాకర్స్ ఆల్రెడీ నీకంటే ముందే రీచ్ అయిపోతారు. నీకేం మెసేజ్ చేసినా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అది. శామ్ స్టార్ట్ అయిపో నువ్వు. మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. నీకు లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తాం. వాడు ఎలా ఉంటాడో మనకు తెలీదు, కానీ వాడికి నువ్వు ఎలా ఉంటావో తెలుసు. వాడు ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటాడు. అస్సలు పానిక్ కాకు. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మళ్ళీ వాడు టర్న్ ఆన్ చేస్తాడు. బి అలర్ట్. ఓకే. నువ్వు ఉన్న దగ్గర చుట్టూ మేమే ఉంటాం. వాడికి కొంచెం డౌట్ వచ్చినా మిస్ అయిపోతాడు. గైస్ వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు. బి అలర్ట్. వాడు ఏం మెసేజ్ చేసినా నువ్వేం రియాక్ట్ అవ్వకు. వాడు పానిక్ అవుతాడు. అరే వాడు ఫోన్ ఇంకా ఆన్లైన్ ఉందిరా. ఇప్పుడు దొరికిపోతే ఇంకెప్పటికీ దొరకడు రా. ఏదో చేయండి రా. మనకున్న ఇన్ఫర్మేషన్ వాడు యూజ్ చేసే సామ్సంగ్ M21 మొబైల్. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దాం. ఫోన్ పోయిందని అందరూ చెక్ చేద్దాం. రే ఫోన్ పోయిందిరా. వెతుకుదాం పదా. ఏమైంది బ్రో? ఫోన్ పోయింది బ్రో. అవునా? చెక్ చేద్దాం అందరిది ఇక్కడ. ఎవరికి డౌట్ రాకుండా ముందు మన వాళ్ళని చెక్ చేద్దాం. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఫోన్ చూపిస్తారు. ఫోన్ చూపి. అరే ఫోన్ దొరికిందిరా.
మిస్ అయిపోయిండ్రా. అరే వాంది అనుకుంటారా ఫోను. ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఐడి కార్డ్, ఫేక్ పాన్ కార్డ్, వీడి ఐడెంటిటీ మొత్తం ఫేకే. రేయ్ నువ్వు గానీ ఈరోజు చెప్పకపో ఇదే నీ లాస్ట్ డే. మీరెవరో నన్ను కొట్టడానికి? చెప్తాం రా మేమెవరో నువ్వెవరో. ఎన్ని డబ్బులు ఇచ్చినవరా ఆయనకి? ఇప్పటివరకు 5 లక్షలు ఇచ్చినా ఇంకా 5 లక్షలు అడుగుతాడు. నీ టైం అస్సలు బాగాలేదురా. వాడేమో తప్పించుకుని నువ్వు దొరికినవురా. నువ్వు ఎట్లయిపోవు నేను చూస్తా. వాడి ఫోన్లో రీసెంట్ టైల్స్కి కాల్ చేయి. చెప్పిండారా వాడు? చెప్పరా ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అరే సిగ్నల్స్ వస్తలేదురా. సిమ్టమ్ నుంచి ట్రై చేయి. అరే ఒక్క ఫోన్లో 2 సిమ్లు ఉన్నప్పుడు ఒక్క ఫోన్లో 2 వాట్సాప్లు ఉండొచ్చు కదా. అరే నువ్వేమన్నావురా? సిమ్టమ్ నుంచి చూడమన్నా. డ్యూయల్ వాట్సాప్ అంటావారా? ఎస్ డ్యూయల్ వాట్సాప్ కమ్యూనికేషన్ రా. అరే ఏం మెసేజ్లు రా అవన్నీ? ఎవర్రా వీళ్ళంతా? WXHT ఏందిరా ఇది? ఎన్క్రిప్టెడ్ మెసేజ్ రా ఇవన్నీ. అరే ఎంతమందిని మోసం చేస్తారా మీరు? అరే యూజింగ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్ రా. ఒక మెసేజ్ ని నాన్ రీడబుల్ ఫార్మాట్ గా యూజ్ చేసి కమ్యూనికేట్ చేసుకుంటారా. ఎగ్జాక్ట్లీ. ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి మెసేజ్ చేసేటప్పుడు దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు ఒక కీ యూజ్ చేసి. ఆ రెండో పర్సన్ దాన్ని డిక్రిప్ట్ చేయాలంటే ఆ కీ యూజ్ చేసి డిక్రిప్ట్ చేస్తాడు. ఆ కీ తెలుసుకోవాలంటే ఎట్లా ఇప్పుడు? చాలా టైం పడుతుంది. అది ఆ పంపించే వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అది కూడా తెలుసుగా. చెప్పరా కీ ఏందో? వీడిట్లయి తిన్నాడు రా. నీ సంగతి చెప్తావురా. అదిరా. అరే 1 ఏళ్ళు కత్తరించి పడేరా. 4313. ఓపెన్ అయిందిరా. ఎస్. అరే ఫోన్లు, ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫోటోస్, పిన్ కోడ్, ఏదో పెద్ద స్కామే నడుస్తుందిరా. అరే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పబ్లిక్ ఏరియాస్ పిన్ కోడ్స్ రా అవన్నీ. అరే ఈ పిక్ చూడురా. చార్జర్స్, అడాప్టర్స్, USB కేబుల్స్ రా. అరే ఇంకా అర్థం కాలేదారా? చూస్ జాకింగ్ రా. పబ్లిక్ ప్లేస్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం డబ్బులన్నీ పోతాయిరా. వితౌట్ OTP, వితౌట్ ఫోన్ కాల్ రా. అరే మనీ లేకపోతే మొబైల్లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో బ్లాక్ మెయిల్ చేసి మనీ దొబ్బేస్తారా. ఢిల్లీకి ఈరోజు 6:30కి టికెట్ ఉంది రైడ్కి. చూడు. మనీ కలెక్ట్ చేసుకున్న వరకేనా పని? ఎవరు మీరంతా? మన దేశంలో మొత్తం 140 కోట్ల జనాభా. సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు. సగం మాత్రమే న్యాచురల్ డెత్స్, ఇంకా సగం సూసైడ్స్. దీనికి కారణం డబ్బు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, అంటే మనుషుల మోసాలు పెరుగుతున్నాయి. దీన్ని ఆపడానికి ఒక ఏజెన్సీ ఫామ్ అయింది. దాని పేరే S18. ఇందులో పనిచేసే వాళ్ళందరూ స్టూడెంట్స్. దాదాపు 400 మెంబర్స్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయి ఉన్నారు. స్కామర్స్ను ట్రాప్ చేసి పట్టుకోవడానికే S18 ఫామ్ అయింది. అరే ఇది మంచి ఛాన్స్ రా. వాడెవడో మనం పట్టుకోగలం. అదే ట్రైన్కి 6:30 పోవాలరా మనం. అభి నూడెల్ రా, వెళ్తా పాటు. అరే వంశీయాన్ని తీసుకెళ్ళండి రా. ఏమైనా అవసరం వస్తే మనల్ని మొత్తం చూసుకుంటారు అక్కడ. అక్కడ ఏమైనా తేడా వస్తే వాడిని ఏసి పాడదబ్బు. జ్యూస్ జాకింగ్ అనేది ఓ సైబర్ అటాక్. పబ్లిక్ ప్లేసెస్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మన ఫోన్లోకి మాల్వేర్స్ ఇన్స్టాల్ అవుతాయి. 10 మినిట్స్లో మన బ్యాంక్ బ్యాలెన్స్ 0. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగలిస్తారు. దీని నుండి తప్పించుకోవాలంటే పవర్ బ్యాంక్ యూజ్ చేయండి. అంతే కదా పోస్ట్ చేస్తున్నావు. అవునరా ఏదో ఫోన్ దొరికిందన్నో, ఏమైందిరా? ఆల్రెడీ మనవాడు అదే పని మీద ఉన్నాడు రా. అచ్చా ఎస్ ఓపెన్ అయింది.
ఓ గాడ్. చెప్పరా. హలో, ఎక్కడున్నారా? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఆ మనోడే ఉన్నాడు రా పక్కన. అరే, నన్ను అనుకున్నట్టు వాడు వీడు ఒకటే కాదురా, ఇద్దరు వేరురా. ఏం మాట్లాడుతున్నావురా? వీడేంద్రా టెన్షన్ పడుతుండో? అరే, నేను ఒకటి దొరికాడు, ఇంకోటి పారిపోయాడు అనుకున్నాం కదరా. ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు. అరే, వీడి ఫోన్లో మొత్తం డాట్ ఆనియన్ లింక్స్ ఉన్నాయిరా. వీడు పెద్ద సైకోగాడ్రా. డాట్ ఆనియన్ లింక్స్ ఏంద్రా? వీడు ఒక షాడో నెట్ గ్రూప్ మెంబర్ రా. అంటే డార్క్ వెబ్బా? అవును, వీళ్ళ ఆపరేషన్స్ అండ్ డార్క్ వెబ్ లో నడుస్తుంది. వీడి ఫోన్లో చాలా వీడియోస్ ఇంకా ఫోటోస్ దొరికినాయి. నీకు వీడియో పంపిస్తున్నా, జాగ్రత్త చూడు.